ఎంతమంది బొమ్మరా నువ్వు దాంతో బొమ్మరా అంటే ఇప్పుడు తనతో డైవర్స్ కూడా తీసుకున్నాను, కూడా డైవర్స్ పేపర్స్ కూడా. అక్క అవి బ్యాంక్ పేపర్లు. నాకు గొడవ అయింది, సో వాడు మంచోడు అనుకోకండి. అయిపోయింది, వీడితో కూడా అయిపోయింది. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. అంటే దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. ఇంకా కొడతాను, పెళ్లి చేసుకొని కొడుకు చేసి ఇంకా కొడతాను, పెళ్లి చేసుకొని కొడుకు చేసి ఇప్పుడు ఏమో ఏం తెలియదు కక్కలా మాట్లాడతావా. ఒక అమ్మాయితో నాకు కనిపించాడు, ఐచ్ రోడ్ లో ఒక అమ్మాయితో బయటికి వెళ్ళడం జరిగింది అన్నయ్య. నువ్వు నిజంగా మీ నాన్న దెంగి పుట్టిన దానివి అయితే ముందుకు వచ్చి మాట్లాడు. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకి, నువ్వు వెళ్ళిపోమ్మా. ఒక పిచ్చిదానిలాగా వాడిని నమ్ముకొని అందరిని వదులుకొని ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. సో ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదలు పెడదామా? తనతో డైవర్స్ కూడా తీసుకున్నాను. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. హ్యాపీ ఉండదు నీకా? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. వాడే లవ్ నేనే, నా లవ్ వాడే. ఇంకా చెప్పాలంటే అలాంటి చెత్తలంగా కూడా కోసం నేను చెప్పి కూడా వేస్టే. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వాడు రాడు, ఎందుకంటే వాడు వేరే అమ్మాయితో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు సరే కలుతారు. నువ్వు నాన్న ఇప్పుడు పెళ్ళయ్యి ఒక 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే నువ్వు కాకముందే కదా టైమింగ్. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా ఆడు దోలైతే ఆడికి తీర్చేస్తాను, ఇదైతే కన్ఫర్మ్. నాకు ఒక పిచ్చిదానిలాగా వాడిని నమ్ముకొని అందరిని వదులుకొని ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. సో నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. పారాయాల సంగతి నాకు తెలీదు, కానీ నాకు తెలుసు నువ్వు ఎరిపోకు కాదని. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. ఓకే ఒకటి చెప్తాను గైస్, వినండి. తన్ని నన్ను టోలింగ్స్ అయితే చెయ్యొద్దు, టోలింగ్స్ అయితే చెయ్యొద్దు. ఇంకోటి ఏంటంటే వాడు వాళ్ళంటి చెత్తలంజా కొడుకులు ఏ అమ్మాయి కూడా నమ్ముకుని, మెయిన్ గర్ల్స్ కోసం చెప్తున్నాను. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. అలాంటి ఎప్పుడు కూడా ఏ అమ్మాయి కూడా నమ్ముకోండి. ఇప్పుడు తీవ్రత పరమాణం వండితే తెల్లారిదాకా చల్లారలేదంట. అలాంటి వేసిన కొడుకల్ని నమ్మి మనం మోసపోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా ఆడు దోలైతే ఆడికి తీర్చేస్తాను, ఇదైతే కన్ఫర్మ్. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే ఐ విల్ సీ. ఒక అమ్మాయితో నాకు కనిపించాడు, బీచ్ రోడ్ లో ఒక అమ్మాయితో బయటికి వెళ్ళడం జరిగింది అన్నయ్య. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేయకూడదు లాలిపాప. అంటే నేను దిలీప్ వైఫ్ ని మాట్లాడాలి కొంచెం నీతో. చెప్పు అది ఇది అన్నాం అనుకో, దెంగితను వచ్చి ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఇద్దరికి దెంగుతాను, ఎక్స్ట్రా దెంగానంట. చెత్తదానా నువ్వు.
పైకి మాట్లాడు. ఎవడి బండి మీద ఉన్నావు? ఎవరితో తెంగేస్తున్నట్టు ఉన్నావు? చెత్త మనుషులు చెత్త బతుకులు పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. అవును, ఇప్పుడు నీది రుచి ఎక్కువైంది. అవునవును, నీది రుచి ఎక్కువైంది కాబట్టి నీది కావాలంటున్నాడు అంతే. అది ఇది అన్నాం అనుకో, దెంగితను వచ్చి లంజాసాలు దెంగితను నా దగ్గర నీట్ గా మాట్లాడినంత వరకే మరి. వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకో. వాడు ఎంతకాలం అమ్మాయిని దాస్తాడో దాయనియండి, చూద్దాం. ఇది ఎంతవరకు వెళ్తుందో గేమ్ చూద్దాం. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావు? గేమ్ ఆడక స్టార్ట్ చేసి ఫుల్ స్టార్ట్ మనం పెడదాం. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. సో అలాంటి చెత్త లంజా కూడా నమ్మకండి. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు కూర్చోని నేను ఎంతకాలం ఉంటాడు. ఎవరైనా యూజ్ చేసుకున్నంత కాలమే. మండుతున్నట్టుంది. నేనైతే అమ్మాయి కోసం చేయలేదు. ఇది మా ఇద్దరు పర్సనాలిటీ. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఇద్దరు పర్సనాలిటీ. ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇద్దరికి విడాకులు కూడా అయిపోయి. సో వాడికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. రే మామా, ఏమో నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. అవనే కాదు, విడాక్స్ కూడా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఈ రోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను గైస్. ఎందుకంటే ఊరుకో, నేను ఉన్నా కదా, నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో. సో అలాంటి చెత్తలంజి కోసం, ఇలాంటి చెత్తలంజాడు కోసం నా లైఫ్ నేను పోగొట్టుకోలేను. సో ఎవరితో తిరిగినా ఎలాంటి పని చేసినా అది ఎంత చేసినా నాకు తెలియకుండానే చేయగలడు. నాకు 1 మోర్ తెలిసిందంటే ఏ లంజైనా దాని పూకు చీరడం గాయం. దగ్గరికి వెళ్తావు, దాన్ని మోసం చేస్తావు. అలా ఎంతమంది మోసం చేసుకుంటూ వెళ్తావురా చెత్త యదవా. ఇవన్నీ ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎక్కడికి? అదే ఎక్కడికి? నీకెందుకు? నాతో రాదు, నేను తీసుకెళ్తాను. ఈ దోల నీకు తీర్చకపోతే అలా చూడు, నువ్వు లాస్ట్ కి నా కాల్ పెట్టుకునే రోజు వస్తది. అది పక్క ఆ రోజు. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. అలా ఇంత మోసపోయినా నాకు తెలుస్తుంటే నాకే మాట్లాడడానికి చాలా చిరాకు ఉంది. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడిజం చూపిస్తే రిజల్ట్ ఎలాగా ఉంటుంది మరి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.